అసలు ఎండాకాలంలో గడ్డి ఎండిపోవడం చూసాం కానీ గడ్డలన్నీ కూడా ఎండిపోవడం చూసాం కానీ వాగులన్నీ. ఈరోజు వర్షాకాలంలో గడ్డలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ నీరు పారేటువంటి పరిస్థితి లేదు, చినుకు వర్షం పడినటువంటి పరిస్థితి లేదు. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా మబ్బేయడం, మళ్ళీ అలా వర్షం అనేటువంటిది ఈ వర్షాకాలంలో చూడలేదు మనం. మరి ఈ పరిస్థితుల్లో రైతులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలను అందించాలి, ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, గతంలో కూడా డిసెంబర్ మాసంలో ఈ రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ మీద కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మా మొట్టమొదటి కార్యక్రమంగా ప్రతిపక్షంగా మేము నిర్వహించాం. పెద్ద ఎత్తున మరింతగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా పోరాటం చేస్తాం. ఈరోజు కేవలం రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రిప్రజెంట్ చేస్తాం. రానున్నటువంటి కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం.